హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రాష్ట్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం మరికొద్ది రోజులలో అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. అలానే రైతులు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 పథకాల్లో భాగం అయిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో అమలు చేయనుంది. గతంలో ప్రకటించిన విధంగా పీఎం కిసాన్ పథకం అమలు చేసే రోజున అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నెల 20వ తేదీన నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీన ఈ పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. శ్రీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 20,000 లబ్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 20,000 రూపాయల లబ్ధి కలుగుతుంది. ఈ 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో 2,000 రూపాయలు జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు 5,000 రూపాయల జమ చేయనుంది. మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో పడనున్నాయి. అయితే అర్హత జాబితాలలో ఈ రెండు పథకాలలో కనిపిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలో 45.71 లక్షల రైతులను అర్హులుగా గుర్తించారు. రెండవ విడతలో అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తాయి. మూడవ విడతలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి నెలలో 4,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 జమ చేస్తాయి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయానికి తెలిసిందే. ఇందుకు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డులు చేయాలని ప్రక్రియ ప్రారంభించింది. కౌలు రైతులకు పంట కాలం మొదలు అయ్యాక వారిని గుర్తించి కౌలు రైతుల జాబితా రూపొందించి ఆ జాబితాకు అనుగుణంగా వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే అందించనుంది. వీరితో పాటుగా అటవీ భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు ఈ కేవైసీ రాష్ట్రంలో కమతాల వారీగా లెక్కించినప్పుడు మొత్తం 93 లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ భూమిను వ్యవసాయేతర భూమిగా ఉపయోగిస్తున్న వారు ఉన్నారు. రైతు సేవా కేంద్రాలలో గల సిబ్బంది మొత్తం 79 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా రిజిస్టర్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా 6 స్టెప్ వాలిడేషన్ ప్రక్రియ ద్వారా అర్హులను గుర్తించగా మొత్తం 45.71 లక్షల మంది అర్హులుగా గుర్తించబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను ముందుగా రైతుల వద్ద ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఆ తర్వాత రైతుల ఆధార్కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ మరియు ఎన్పీసీఐ పూర్తి కాబడిన అకౌంట్కు డబ్బులు జమ చేయనుంది. మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది. అదే కృషిని మేము కూడా చేస్తున్నాము, మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు. మీకు రైతు వేదిక మన ఛానెల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.